హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ వీళ్ళేమో చేస్తారో చూద్దాం, ఇంటర్వ్యూ చేద్దాం. హాయ్ రూపా గారు, మీరు ఏం చేస్తారు? మిరపకాయలు తొడమలు తీసుకున్నాము. ఎందుకు? ఎందుకంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి మనిషి 2 కిలోలు అందరం కలిసి తెచ్చుకున్నాము. మనిషి ఇంత కారం పట్టించుకొని ఉండాలి కదా, మళ్ళీ సంవత్సరం దాకా కారము గిన్నె. అందుకే ఏమో మందులో అడుగురు, నాకు తెలియదు. చెప్పురి మంచిగా కాదు. ఇప్పుడు మీరు ఏం లేదండి, ఎండాకాలంలో కారం పట్టించుకుంటే పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, సంవత్సరం అంతా వాడుకోవడానికి వస్తుంది. ఎన్ని చేసిర్రు? ఏంది 10 కిలోలు తెచ్చుకున్నాము. 10 కిలోలల్లో 2 కిలోలు పచ్చడికే పోతుంది. 2 కిలోల పచ్చడి పెట్టుకుంటే ఇంకా మిగతాది ఏముంటుంది? అగో వాటి నుంచి కవలమ్మ అంటుంది. హాయ్ ఆంటీ. ఇలా దోస్తులు వస్తారు. కవలమ్మ అంటే అడగవా? ఏవో కమలమ్మ అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? చేతులు మండుతున్నాయా? మీ ఫీలింగ్, మీ భావనలు అన్నీ కక్కేది. చేతులు ఏం మండుతలే, మంచిగా తీయాలని మేము తల 2 కిలోల మిరపకాయలు తీసుకొని కుట్టించుకొని వంటలో పోతాము. వర్ష, నీ ఫీలింగ్స్ చెప్పు. వాళ్ళ అమ్మాయి ఉన్నాయి, వాళ్ళ అమ్మ వంతుకు ఇప్పుడు వాళ్ళ అమ్మ వంతుకు ఆమె చేస్తుంది. వాళ్ళ అమ్మది కూడా ఉన్నది అన్నట్టు ఆడ. వాళ్ళ అమ్మ వంతుకు తీసుకుంది. అంటే మీరు ఎక్కడ ఊరు? మేమందరం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో వచ్చి అందరం చాలా ఫ్రెండ్స్ అయిపోయినాము. ఆంటీ మీదే ఊరు? ఆంటీ కర్ణాటక. ఆంటీ అయితే కర్ణాటక. నువ్వు ఆంటీ కర్ణాటక అంట. ఇంట్లో ఉంటుంది ఇక్కడ. ఇగో ఇంకో